బుచ్చపేట మండలం వడ్డాది గ్రామంలో భూపతి రాజా అనే వ్యక్తి నిన్న బుచ్చపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. దాని ప్రకారం ఆయనను అతను కజిన్ అయిన బొర్రా తేజ వీళ్ళిద్దరూ కూడా ఈ వడ్డాది గ్రామ సమీపంలో ఒక చోట కోడి పందాలు చూడడానికి వెళ్ళినట్టు, అక్కడ శ్రీరామ్ అనే వ్యక్తితో స్వల్ప ఘర్షణ జరిగినట్టు, ఆ సందర్భంగా అతను గొడవలో అతను కులం పేరుతో దూషించినట్టు, తర్వాత అక్కడ సర్దుబాటు అయిన తర్వాత తిరిగి సాయంత్రం 5:50 టైంలో ఇక్కడ వెంకటేశ్వర థియేటర్లో సినిమా నిమిత్తం ఈ బొర్రా తేజ అదేవిధంగా భూపతి రాజా ఇద్దరు కూడా సినిమా చూడడానికి ఈ సినిమా హాల్కి వచ్చినట్టు, అప్పుడు అక్కడ గొడవ పురస్కరించుకుని శ్రీరాము మరి ఆరుగురు మరి కొందరు ఇతని మీద దాడి చేసి కత్తితోడు అదేవిధంగా కర్ర రాయితో కూడా దాడి చేసినట్టు, ఇతనికి ఆ సందర్భంగా ఇతను తేజ అనే వ్యక్తికి మెడ దగ్గర తీవ్రమైన రక్తగాయం, కత్తితో జరిగినట్టు అతను హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద ఈ తేజ అనే వ్యక్తి రాజు భూపతి రాజా అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదకి కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ అదేవిధంగా SC/ST కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తులో భాగంగా ఈ నేరస్థలాన్ని విజిట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం ఈ కేసులో నిందితులైన ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. సెక్షన్ల పరంగా అంటే అటెంప్ట్ మర్డర్ అనేది ఒకటి, అదేవిధంగా దానికి రిలివెంట్ సెక్షన్ SC/ST సెక్షన్ కూడా వేసి పెట్టాము. ఈ ఘటన ప్రధాన కారణం వీళ్ళు చెప్పినట్టు అక్కడ పందాల దగ్గర జరిగిన గొడవను పురస్కరించుకుని వాళ్ళు కక్ష కట్టుకుని వచ్చి ఇక్కడ కొట్టారని చెప్పేసి కత్తితో పొడిచారని చెప్పేసి ఇతను రాజా అని అతను చెప్పినారు. కోడి పందాలు నిర్వహించడంపై నిషేధం ఉంది కదా, నిషేధం ఉంది. ఎలాంటి పర్మిషన్ ఎవరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించి సబ్ డివిజన్ లో నిన్న కూడా మనం 13 కేసుల వరకు కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే బుచ్చపేటలో కూడా కేసులు పెట్టడం జరిగింది. కొన్ని మిస్ అవుతున్నాయి. పండుగ సందర్భంగా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఇటువంటి ఘటన జరగడానికి కారణమైన నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దాని కూడా విచారిస్తున్నాం. దాని మీద కూడా నిర్వాహకులపై విచారణ తర్వాత ఫైనలైజ్ చేసి చర్యలు తీసుకుంటాం. కోడి పందాల నిర్వాహకులపై కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు అనంతరం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏం జరిగిందమ్మా? నిన్న సాయంత్రం కోడిపందాల దగ్గర ఏదో ఘర్షణ అయిందంటండి. ఆ ఘర్షణ మీద ఏమో ఇతను ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేసిన తర్వాత పిలిపించి మరీనా ఇంత అందరి ముందు జంక్షన్ లోనండి, ఇది థియేటర్, అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చి తిరుగుతారండి ఇక్కడేమో అంత దారుణంగా ఆడొచ్చి కత్తితో పొడిస్తాడండి. ఆడకి అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? 10 మంది అండి, ఒక్కడిని చేసి పొడిస్తాడండి, ఒక్కడినే చేసి కొట్టించాడు. ఇప్పుడు వచ్చి ఆ బాడీ ఏ ట్రీట్మెంట్ లేదండి, చాలా సీరియస్ గా ఉన్నాడు. అసలు పోలీసులు కూడా మాకు ఏ న్యాయం చేయట్లేదండి. ఇప్పటి నుండి ఉదయం నుంచి మేము ఇక్కడే ఉన్నామండి, ఏం తినకుండా ఏం తాకుండా మేము ఇక్కడే ధర్నా చేస్తున్నామండి. అసలు వాళ్ళందరూ బాగున్నారండి. ఇప్పుడు ఏమైందండి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఆవిడ పిల్లలే కదండి బాధపడాలి. వాళ్ళు అసలు తెలిసి అందరు ఫోటోలు ఉంటాయండి, క్లారిటీగా నన్ను సాయంత్రమే ఎవరెవరు కొట్టారో ఎవరెవరు కొడితే అందరు ఫోటోలు వచ్చాయండి. ఇప్పుడు వచ్చి ఎవరిని కూడా తీసుకురాలేదు, ఏ వ్యక్తిని కూడా మా దగ్గరకు వచ్చి మాకు చూపించలేదండి. అసలు దొరికిందని కూడా చెప్పలేదండి. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు సరే, మా ముందు నిలబట్టండి. మా డిమాండ్స్ అంటే ఆడు మా దగ్గర రావాలి, ఆడు మాకు కావాలి. ఆ కొట్టు 10 మంది కూడా మా దగ్గర రావాలి. ఇప్పుడు అసలు వాళ్ళ అమ్మ నాన్న తీసుకురావాలండి. మా చేతికి ఇవ్వండి చాలు. మాకు చాలా సీపుగా చూస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ ఊర్లోకి వెళ్తామండి. మాకు రేపు పొద్దున మాకు ఏం జరిగితే మాకు రెస్పాన్సిబిలిటీ ఏంటండి? అంత చెట్టు అంత మొగన్న ఏం చేసంటే ఆడపిల్లలు ఏం చేస్తారండి? వాళ్ళు అసలు కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్టు. ఇప్పుడు కొననాలు కూడా వెళ్తామండి అవతలకే సైడ్. వాళ్ళు ఏం చేస్తే మాకు ఏం చేయటండి ఇప్పుడు.